జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమీక్ష సమావేశం శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా ప్రవర్తన అనే అంశంపై జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రవాణా, పోలీస్, ఆర్ఎండ్బి, వైద్య శాఖ, ఎన్హెచ్ సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ముందుగా జిల్లా రవాణా అధికారి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యల నివేదికను జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను నెలవారీ సమీక్షించి గత నెలలో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్షించామని అన్నారు. నేషనల్ హైవేపై ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై చైతన్యం, అవగాహన కల్పించాలని అన్నారు. ద్విచక్ర వాహన ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ముఖ్యంగా అధిక వేగం, మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జాతీయ రహదారిలో విద్యుత్ లైటింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. క్రమశిక్షణతో యువత రోడ్డు భద్రతా చర్యలను పాటించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పీఎం రాహత్ పథకం క్రింద రహదారి ప్రమాద బాధితులకు సకాలంలో ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్లో ఉచితంగా 1.5 లక్షల వరకు వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ పథకం అమలులో భాగంగా ఏలూరు జిల్లాలో 27 హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్ సుష్మిత, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, ఆర్ఎండ్బి శాఖ ఎస్ఈ కె విజయరత్నం, డిసిహెచ్ డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్, మున్సిపాలిటీ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఎస్బి శేఖర్, పంచాయతీరాజ్ ఎస్ఈ జడ్ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. డైనమిక్ డేటా తీసుకుని మొత్తం ఏ వెహికల్ అయితే స్పెషల్ బోర్డ్ స్పీడ్ మీద ఆ కనుక డీటీసీకి మెసేజ్ వస్తుంది. కైకలూరుది నేషనల్ హైవేది మీరు లెటర్ ఇవ్వాలంటే వాటర్ సార్ గొడవ ఏంటంటే ఒకసారి స్కూల్ బస్సెస్ కొంచెం స్పెసిఫిక్ చెక్ లిస్ట్ వాట్ ఎవర్ కరెంట్ ఫిట్నెస్ ఇవన్నీ సరిపోవట్లేదు. కొన్ని మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ లో దే హావ్ ఇన్స్టాల్డ్ సీసీటీవీ కెమెరా. దానికంటే రైటింగ్ సమ్ స్లో లేనా మరి వాళ్ళకి పాయింట్ ఆఫ్ కన్సల్టేషన్ చేసుకోండి. నెక్స్ట్ మీటింగ్ ఒకసారి వాళ్ళు చూపించండి ప్రోగ్రెస్ హాస్పిటల్స్ అని ఈ హాస్పిటల్ ఓకే అడుగుతున్నది ప్రైవేట్ హాస్పిటల్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉందా? అందులో ఆటో కేర్ ఉంటుంది కావాలి. ఇట్లా వస్తున్నాయి ఈజ్ అడ్మిటెడ్ పోలీస్ కన్ఫర్మేషన్ వాళ్ళు యాక్టివేషన్ అవుతారని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. ప్రజెంట్ అయితే 6 కేసెస్ వచ్చింది మేడం. 5 hospitals and district with ARPO. We have an application. I think citizen also can select that. Yes, sir. Ye ki problem